ఎస్పెషల్లీ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ స్కూల్స్, కాలేజెస్ వరకు కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా దొరుకుతున్నాయని. సో, దీనికి సంబంధించి నేను కాలేజెస్‌కి వెళ్ళి ఆహ్, కనుక్కున్నప్పుడు ప్రైజ్ మనీ గనుక పెడితే ఎవరైనా ఇలా పట్టుకోండి, ఎవరైనా ఇలా గనుక సప్లై చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫోటో గానీ, వీడియో గానీ, ఇన్ఫర్మేషన్ ఏదైనా మాకు చెప్పండి. సో, పిల్లలు ముందుకొస్తారు అనేది చాలామంది స్టూడెంట్స్ అనడం జరిగింది. సో, డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ జనరేషన్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తీసుకునే రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం అత్యంత ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే విస్తరిస్తుందో ఈ డ్రగ్స్ సమస్య, అది మనం దాని గురించి చాలా ఆలోచించే అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా డిస్కషన్ జరిగాయి. మేము కూడా నేను ఈగిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను, ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. కొత్త జియో మేము తీసుకురావాలి. దాంట్లో ఇట్ విల్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ all educational institutions to have this anti-drug committee. We may call it safety clubs or whatever name it is given.